హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK పెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి. ఈ పెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సైజ్ వచ్చేసి 1450 SFTలో ఉంటుందండి. ఈ పెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి ప్రగతి నగర్లో ఉంటుంది. ప్రగతి నగర్లో 3 మంకీస్ స్టాచ్యూ నుంచి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ త్రో ఎలాంటి కమిషన్ ఉండదండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది హాల్, డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ పెంట్ హౌస్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. మన పెంట్ హౌస్ వచ్చేసరికి టెర్రస్ పైన ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది డైనింగ్ ఏరియా అండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 800 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మన ఈ పెంట్ హౌస్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసరికి 31 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. ఇటు పక్కన బాల్కనీ ఉంటుందండి, అండ్ ఇటువైపు బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి దీనికన్నా పెద్దగా ఉంటుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. దీంట్లో ఫాల్ సీలింగ్ చేయించారు, వుడ్ వర్క్ చేయించారు. ఇది డైనింగ్ ఏరియా. ఇటు పక్కన హ్యాండ్ వాష్ ఉంటుంది. ఇది హ్యాండ్ వాష్. ఇటు పక్కన బాల్కనీ అండి. బాల్కనీలో కూడా టోటల్గా గ్రిల్స్ వర్క్ చేయించారు. వెంటిలేషన్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ప్లస్ ఈ పెంట్ హౌస్కి రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి మీ పేరు మీద, ప్లస్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు, కానీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తాయండి దీనికి లోన్. పూజా రూమ్తో సహా ఉంటుంది ఈ పెంట్ హౌస్. ఇటు పక్కన పూజా రూమ్ ఉంటుందండి. దీని పక్కన కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 7 years ఓల్డ్ ఉంటుందండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇది వాష్ ఏరియా అండి, యూటిలిటీ ఏరియా. దీంట్లో కూడా గ్రిల్స్ చేయించారు వాష్ ఏరియాలో కూడా. ఈ పెంట్ హౌస్కి సంబంధించిన గూగుల్ పిన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ చేయించారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న విండో అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇటువైపు వస్తుంది. ఇది అటాచ్ వాష్రూమ్ అండి, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము కిందకెళ్ళి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. 2 పెంట్ హౌసెస్ ఉంటాయి. ఒక పెంట్ హౌస్ సేల్కుందండి. ఇప్పుడు ఏదైతే మీకు వీడియోలో చూపిస్తున్నామో ఈ పెంట్ హౌస్ సేల్కుంది. ఇంకో బెడ్రూమ్ వచ్చేసరికి ఇటువైపు ఉంటుందండి. మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఈ బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. దీని కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ ఈ పెంట్ హౌస్లో 3 వాష్రూమ్స్ ఉంటాయండి. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకి వచ్చేసామండి. ఇక్కడ రోడ్ అనేది చూపిస్తున్నాము. అపార్ట్మెంట్ ముందున్న రోడ్ అండి ఇది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి డెడ్ ఎండ్లో ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుందండి, రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి 2 sides గేట్ ఉంటుంది, 2 sides రోడ్ ఉంటుంది. డెడ్ ఎండ్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసరికి కుకట్పల్లి ప్రగతి నగర్లో ఉంటుంది. ప్రగతి నగర్లో 3 మంకీస్ స్టాచ్యూకి 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుందండి, లిఫ్ట్ ఉంటుంది.
ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.